పెద్దవాళ్ళవి కనబడతలేవు నీకు. మూసిని అడ్డంగా కట్టి పెద్ద పెద్ద బిల్డింగులు కడితే అవి కనబడతలేవు హైడ్రాకు. రేవంత్ రెడ్డి గాని అన్నగాడు చెరువుల కట్టిండి ఇల్లు, అది కనబడతలేదు హైడ్రాకు. కానీ గరీబోళ్ళు, ఏ దిక్కు లేనోళ్ళు, బోరబండల, రేమత్ నగర్ల, యూసుఫ్గూడల, అట్లాగే షేక్పేట్ల మీరు కట్టుకున్న 60 గజాల ఇండ్లు, 40 గజాల ఇండ్లు, అందులో మాత్రం హైడ్రావానికి ఎక్కడ లేని రేషం, ఎక్కడ లేని ఆగం వచ్చి ఇండ్ల మీద పడి కూలగొడతా ఉన్నారు. అందుకే ఈ ఎలక్షన్ జూబ్లీహిల్స్లో వచ్చింది, ఇదేం ప్రభుత్వాన్ని దించేదో మమ్మల్ని ఎక్కించే ఎలక్షన్ కాదు. ఇది ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ఎలక్షను. ఈ ఎలక్షన్ జరుగుతున్నది కారుకు బుల్డోజర్కు మధ్యన జరుగుతున్న ఎలక్షన్ ఇది. మీరు కేసీఆర్ గారి కోటేస్తే బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి 10 ఏళ్ళు ఎట్లయితే ప్రశాంతంగా ఉన్నామో ఆ పరిస్థితి వస్తుంది. లేకపోతే రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తుంది. పక్కా చెప్తున్నాను నేను. మళ్ళీ తర్వాత మీరు లబోదిబో అంటే లాభం లేదు. గిట్లనే 2 ఏళ్ల కింద మోసపోయినారు. 2 ఏళ్ల కింద గిట్లనే 6 గ్యారంటీలు, 420 హామీలు అని మోసేదికి బెల్లం పెట్టి నాకుమంటే నమ్మిరు కొంతమంది. హైదరాబాద్లో నమ్మలేదు.